నమస్తే, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గుడెల్లి. ఫ్రెండ్స్, ఒక చిన్న వ్లాగ్ ఇది. అంటే మేము రెడీ చేసే బిస్కెట్స్ గురించి మీకు తెలియాలని ఓ చిన్న వ్లాగ్ అయితే షూట్ చేసిన. అది వచ్చేసి మీకు తమిళ చూసారు కదా, మూన్ బిస్కెట్ మేకింగ్ అనే వీడియో ఉంది, ఒకటి చూడండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనం బిజినెస్ గురించి కానీ ఎక్విప్మెంట్ గురించి కానీ అన్ని విషయాలు కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే ఈ వీడియో చూడండి. సో ఫ్రెండ్స్, మీకు చిన్న ప్రాబ్లం ఏంటంటే మీకు మిక్సింగ్ చూపించలేకపోతున్నా ఈ వీడియోలో. సో మిక్సింగ్ ఎందుకు చూపించలేకపోతున్నా అంటే మేము కొంచెం ఫ్యాక్టరీకి రావడం లేట్ అయిపోయింది. అంతలోపు మా మాస్టర్ అనేవాడు సో తను పిండి వేసి మొత్తం మిక్సింగ్ చేసి మొత్తం రెడీ చేసి పెట్టేశాడు టేబుల్ మీద. మీరు చూడొచ్చు, ఆల్రెడీ తను మొత్తం రెడీ చేస్తుండు పిండిని. సో కొంచెం లేట్ అయిపోయింది. సో దానివల్ల మీకు మిక్సింగ్ అని చూపించలేకపోయాను. నేను నెక్స్ట్ వీడియో కంపల్సరీ మీకు మిక్సింగ్ అని చూపిస్తాను. మిక్సింగ్ ఎట్లా చేస్తామనేది మొత్తం కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను ఆ వీడియోలో అయితే. ఈ వీడియో చూడండి. అండ్ సో తను మొత్తం పిండి అయితే మొత్తం స్ప్రెడ్ చేస్తుండు, మీకు అనిపిస్తుంది ఐ హోప్. అంటే బిస్కెట్ని మనము షేప్ కట్టేయాలంటే ఇట్లా మొత్తం ఎక్కడెక్కడ స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, హ్యాండ్కి ఎలాంటిది సేఫ్టీ లేకుండా తను హ్యాండ్నే వాడుతుండు, హ్యాండ్ గ్లౌజులు లేవు ఏం లేవు అని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. సో హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవడం కారణం ఏంటంటే మనము హ్యాండ్ గ్లౌజ్ వేసుకొని పిండిని స్ప్రెడ్ చేయలేము, అలాగే బిస్కెట్ని షేప్ కడియడానికి రాదు. ఆ పిండి అనేది గ్లౌజ్ మొత్తం అతుకుంటుంది కదా, సో మనం ప్రాపర్గా పని చేయడానికి రాదు సో బిస్కెట్ మీద. సో అందుకనే హ్యాండ్ గ్లౌజ్ వాడం మేము. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది నేను అనుకుంటున్నా. సో ఇప్పుడైతే పిండి మొత్తం స్ప్రెడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు చూడండి, సో తను రోలర్ తీసుకొని పిండి మొత్తం స్ప్రెడ్ చేస్తుండు ఈక్వల్గా. సో అట్లా ఈక్వల్ చేసుకుంటేనే మనకు కావాల్సిన షేప్ అనేది మనం ప్రాపర్గా మంచిగా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తారు కదా, తను ఒక రౌండ్ షేప్ తీసుకొని చూడండి, తను ఆ మూన్ బిస్కెట్ని ఏ విధంగా రౌండ్ షేప్లో కట్ చేస్తారో ఒకసారి చూడండి. సో స్టార్ట్ అయింది, చూసారు కదా. సో ఎగ్జాక్ట్లీ మూన్ లాగానే వస్తుంది మూన్ బిస్కెట్ అనేది, చందమామ బిస్కెట్ అనేది చందమామ డిజైన్లోనే వస్తుంది. సో ఎంత బాగుంది కదా. సో ఎగ్జాక్ట్లీ సేమ్ వస్తుంది. వావ్, సూపర్. సో ఈ విధంగా మూన్ బిస్కెట్స్ అనేది రెడీ చేస్తారు. చాలా బాగుంది కదా బిస్కెట్ అనేది, మూన్ షేపు. సో ఆ డిజైన్ అనేది గుడ్, సూపర్. డిఫరెంట్. यूट्यूब में जाता है, हाँ, अरे सेलिब्रिटी बन जाते हैं సో బిస్కెట్స్ కట్టింగ్ ఏదో మూన్ బిస్కెట్ కట్టింగ్ అయిపోయిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఇలా ట్రాలీలో మొత్తం ఫిల్ చేస్తాం. ఒక ట్రాలీలో వచ్చేసి 20 ట్రేస్ పడతాయి. ఈ ట్రాలీ మొత్తంలో 20 ట్రేస్ ఉంటాయి మొత్తం. సో మీరు చూడొచ్చు, మేము ఆల్మోస్ట్ ఫిల్ చేస్తాం ట్రేలని. फ्लेवर नहीं आ रहा है, बाहर मत भेजो, इधर बाजू है उसमें बच्चे उसको तो भी खाने को दे सकते ना, ऐसा बोल रहा हूँ. खाली उसको फेंकने के वजह वो भी हो जाएगा ना. बात क्या है, अगर कुछ गड़बड़ हुआ ना, मैं गड़बड़ तो नहीं होगा बोल के बोल रहा हूँ. వాటిని డిప్ చేస్తాం, వీటినేమో కొడతా అయిపోతుంది అంతే. వాటర్లో డిప్ చేయొచ్చు, వాటర్ లాస్ట్ అట్లనే డిప్ చేయొచ్చు. కానీ టబ్ లేదు కదా, టబ్ లేనందుకు అన్ని బొక్క మళ్ళీ పెన్షన్ తీసుకొని వస్తాను, ఇంతవరకు వస్తుంది మళ్ళీ.
తర్వాత సెట్ చేసుకొని మళ్ళీ కోచింగ్ స్టార్ట్ చేసుకుంటాం. చేసినా కూడా అన్ని విషయాలు తిరుగుతుంది. बार बार क्यों ठीक हो रहा है? नहीं मालूम क्या उसको दिखाना पड़ेगा शायद. हाँ फिर फीस तक हो गया.